రైతుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా వారిని సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఏర్పడ్డ రైతు సంక్షేమ కమిషన్ ఏర్పడ్డ తొందరలోనే అతిపెద్ద విజయాన్ని సాధించింది. మల్టీనేషనల్ విత్తన కంపెనీల మెడలు వంచి ఆదివాసీ రైతులకు న్యాయం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, వాజేడు వెంకటాపురం మొక్కజొన్న రైతులకు సంబంధించి న్యాయం జరిగినాక యావత్ తెలంగాణ అందరూ మాకే న్యాయం జరిగింది అన్న ఆనందంలో ఉన్నారు రైతులు. అంటే రైతు సంక్షేమ కమిషన్ ఉంది, మాకేదన్నా అన్యాయం జరిగినా ఇబ్బంది వచ్చినా పట్టించుకుంటుంది అనే ధీమా వాళ్ళలో కనిపించింది. అంటే దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్? ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నారు ఈ విషయంలో? అంటే ఈ మొక్కజొన్న రైతులకు న్యాయం జరగడంలో అడుగడుగున మీ ఎఫర్ట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఈ ఇష్యూ మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది సార్? మొట్టమొదటిగా నా దృష్టికి వచ్చింది మీ టీవీ వల్లనే. బిగ్ టీవీ నాతో మాట్లాడినప్పుడు అప్పటికి పూర్తి సమాచారం లేదు నాకు. మీరు నాతో మాట్లాడిన తర్వాత మీరేం చేస్తారు, మీరు ఏ విధంగా రైతులకు హామీ ఇస్తారు అన్నప్పుడు నేను దీన్ని పూర్తిగా ఎంక్వైరీ చేస్తా, తప్పకుండా కమిషన్ బాధ్యత ఇది అని చెప్పాను. తర్వాత మీరు అనేక సార్లు ఆ గ్రామాలు తిరిగి ఆదివాసీ ఏరియాలో పోవడమే మహా కష్టమైన పని. అయినా మీరు పొలాలు, ఊర్లు, గ్రామాలు, రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దఫాలుగా వాళ్ళతో మాట్లాడి బయటికి తీసిన సమాచారం వల్ల వాస్తవంగా చెప్పాలి అని అంటే మా కమిషన్కి కానీ మా ప్రభుత్వానికి కానీ జర్నలిజం పైన ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మాకు విశ్వాసం ఉంది. కారణం ఏమిటంటే ఎప్పుడు కూడా పత్రికా రంగం ప్రజల సమస్యలను ప్రభుత్వం వరకు తేవడం కానీ సమాజం ముందు పెట్టడం కానీ ఇది తరతరాలుగా నడుస్తుంది. దాంట్లో భాగంగానే బిగ్ టీవీ తన ధర్మాన్ని నిర్వర్తించింది. మీరు ఆ ధర్మాన్ని నిర్వర్తించారు కాబట్టి ఈరోజు అక్కడున్న రైతాంగానికి ఈమెయిల్ జరిగింది. మధ్యన మేము మా దృష్టికి వచ్చింది కాబట్టి చేసినాం. మీరు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. మీకు కమిషన్ తరఫున ఒక జర్నలిస్ట్గా మీకు ధన్యవాదాలు. రైతులను చూడగానే మేము డాక్యుమెంటరీ పర్పస్లో వెళ్ళినప్పుడు వాళ్ళని చూడగానే చాలా అవస్థపడుతున్నారు. ఈ విత్తనాలు ఏంటి, సంచుల మీద పేర్లు లేవు, రైతులేమో ఆదివాసీ రైతులు పాపం ఏమి చాలా అమాయకులు. మాకు వెంటనే మీరే గుర్తొచ్చారు. ఏంటంటే సార్ అనాది కాలంగా రైతుల సమస్యల గురించి పోరాడుతున్నారు, వీళ్ళ దృష్టికి తీసుకురావాలి అనే ఆలోచన వచ్చింది సార్. మీ దృష్టికి తీసుకురాగానే మీరైతే చాలా చొరవ చూపారు సార్. ఇమీడియట్గా మీరు నిపుణుల బృందాన్ని పంపారు. నిపుణుల బృందం ఏ సమాచారం ఇచ్చింది సార్ మీకు? దీనికి మేము ఏ విషయంలో కూడా తొందరపడలే. గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, విత్తన కంపెనీల వాళ్ళ బాధ్యత నిర్వర్తించిందా లేదా, రైతు పెట్టుబడి పెట్టిండు, ఇవన్నీ తెలుసుకోవాలి. అందులో అప్పటికే మాకు సమాచారం ఏమిటంటే కొందరు రైతులు ఆ మొక్కజొన్న కంకి తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యారు, ఆ సొప్ప తినడం వల్ల పశువులు చనిపోయినాయి. ఇది తీవ్రమైన విషయంగా భావించినాం మేము. ఆ రిపోర్ట్లో మేమేదైతే అనుకున్నామో అవన్నీ కూడా చాలా డీటెయిల్గా, అందులో ఇద్దరు చాలా అనుభవజ్ఞులు, ఒక ఆయన అగ్రికల్చరు సైంటిస్టు రిటైర్ రామాంజనేయులు గారు, అదేవిధంగా దొంతి నరసింహారెడ్డి ఈ విషయాలలో బాగా విశ్లేషణ చేస్తుంటారు. కాకుండా ఆన్వేషరెడ్డి సీడ్ కార్పొరేషన్కు చైర్మన్గా ఈ ముగ్గురిని పంపించినాం. వారు తిరిగి ఒక సమగ్రమైన నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత దీంట్లో బాగా అనుభవం ఉన్న విత్తన కంపెనీలు, ఒక మొక్కజొన్నే కాదు, వరి, పత్తి విత్తనాలు, ఇవన్నీ కూడా వివిధ కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో 60% విత్తనాలు ఇక్కడనే పండిస్తారమ్మా. మల్టీనేషనల్ కంపెనీలు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఇక్కడ పండించే 60% విత్తనాలని కూడా దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇస్తారు. సో ఇది ఇక్కడ ఈ ఆలోచనలో పెట్టుకునే ఆ రిపోర్ట్ ఆధారంగా ఇమీడియట్గా మేము చేయాల్సింది, మేము కమిషన్ ఎమర్జెన్సీ మీటింగ్ కూర్చున్నాం. మేమందరం కూడా మా సభ్యులు మేము కూర్చొని దీనికి ఫర్దర్గా ఏం చేద్దాం అనుకున్నప్పుడు మేము అనుకున్నది ఏంటంటే ఇక స్థానికంగా పోదాం, మనం క్షేత్రస్థాయికి పోవాలనుకొని కలెక్టర్ గారికి మెసేజ్ ఇచ్చినాం. ఏ గ్రామాల రైతులైతే విత్తనం వేసి నష్టపోయిందో, దిగుబడి రాలేదో వాళ్ళను పిలవండి, సంబంధిత అగ్రికల్చర్
హార్టికల్చర్, అక్కడ అది ఆదివాసీ ఏరియా. ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ని కూడా పిలవమన్నాం, పోలీస్ ఆఫీసర్లను కూడా వచ్చిండ్రు. అన్ని డిపార్ట్మెంట్లు కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పిలిచిండ్రు. మేము పొద్దున పోతే మధ్యాహ్నం వరకు బాగా సుదీర్ఘంగా చర్చ జరిగింది. అక్కడ ఆ రోజు మీరు కూడా ఉన్నారు. అక్కడ ముఖాముఖిగా చాలా రైతులు పడ్డ బాధలు ఆర్గనైజర్స్ ముందనే చాలా గట్టిగా మాట్లాడారు. ఆ రోజు ఆర్గనైజర్ల ముఖాలు చూస్తుంటే వాళ్ళు ఎట్లున్నారంటే పూర్తిగా బాధ్యతారహితంగా ఉన్నారు వాళ్ళు. మాకు కొంత బాధ కూడా అనిపించింది. ఏమిటి వీళ్ళు చేసిన నిర్వాహకం, వీళ్ళు ఈ విధంగా బాధ్యతారహితంగా వ్యవహారం చేస్తుండ్రు అని తెలుసుకున్న తర్వాత ఇది అంతా మీటింగ్ అయిపోయిన తర్వాత కలెక్టర్ గారికి చెప్పినాం, ఇది పూర్తిగా ఎంక్వైరీ చేయండి. ఎవరైతే ఇప్పుడు అనారోగ్యానికి గురి అయిందో వీళ్ళని వెంటనే వైద్యం అందించండి. అవసరమైతే ఇంకా గ్రామంలో హెల్త్ క్యాంపులు నిర్వహించండి. ఏ ఆర్గనైజర్స్ అయితే మిత్తిలకు ఇచ్చి ఎరువుల పేరుతో పెస్టిసైడ్ల పేరుతో ఇచ్చి వీళ్ళు ఒక చట్టం ప్రకారంగా వాళ్ళు లైసెన్స్ కూడా లేదు వాళ్ళకి, ఇవన్నీ వ్యవహారం ఉన్నాయి కాబట్టి వీళ్ళను కఠినంగా శిక్షించాలనే మాట కూడా కలెక్టర్ గారికి చెప్పిన తర్వాత, వాస్తవానికి చెప్పాలంటే కలెక్టరు మేము ఈ రిపోర్ట్ కానీ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఆయన బాగా కష్టపడ్డాడు. అదంతా కూడా ఆదివాసీ ఏరియా, 1/70 యాక్ట్ అమల్లో ఉన్న ఏరియా. అలాంటి ఏరియాల్లో ఈ మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి పాగా వేసినాయి అంటే ఆర్గనైజర్లను పెట్టుకొని అంత వ్యవస్థ నడిపిస్తుంటే మరి ఎందుకు అడ్డుకోలేకపోయారు ఇన్ని రోజులు? నేను ఇందాకనే మనవి చేసిన కదా, ఈ వ్యవస్థలను ఇట్లా కుప్పగూల్చింది గత ప్రభుత్వం. గత ప్రభుత్వంలో విత్తన కంపెనీలకు పూర్తిగా స్వాతంత్రం ఇచ్చేసింది. అంతకంటే ముందు ఒక్కొక్కసారి మనవి చేస్తూ ఉన్నా, మల్టీనేషనల్ కంపెనీలు పత్తి విత్తనాలు ఇష్టం వచ్చినట్టుగా ధరలు పెట్టి అమ్ముతూ ఉంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు విత్తన చట్టం కూడా ఒకటి తెచ్చింది. ఆ ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా సంస్కరణలు తీసుకొచ్చింది రైతాంగం గురించి. విత్తన ప్యాకెట్ల ధరలను కూడా మీరు 600 రూపాయలకు అప్పుడు చేయించారు. సార్, ఇప్పుడు మనము ములుగు వాజేడు వెంకటాపురం ఇష్యూలో మీరు ఒక విషయాన్ని బయటికి తీసుకొచ్చారు. ఎందుకంటే సమగ్ర విత్తన చట్టం అనేది ఉండాలి, సమగ్ర విత్తనం చట్టం లేకుంటే ఇలానే మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు, ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, విత్తనం పైన గుత్తాధిపత్యం వాళ్ళదే అవుతుంది, రైతులు రోజు రోజుకు చితికిపోతారనే అంశం మీరు గతంలో సీఎస్గా ఉన్న శాంతికుమార్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చారు. దీని మీద ఒక ప్రయత్నం కూడా మీరే మొదలు పెట్టారని చెప్పొచ్చు తెలంగాణలో. అయితే ఇన్నేళ్ళ అంటే 1966 నుంచి పోలిస్తే ఇప్పటి వరకు ఇంతకాలంలో ఒక సమగ్ర విత్తన చట్టం దేశ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం? ఇప్పుడు 1966 చూసుకుంటే అప్పటి వరకు ప్రైవేటు మల్టీనేషనల్ కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయి, దాదాపు లేవనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అప్పటికి కాలం మారింది. ఎందుకని ఇంత వెనకబడుతున్నాం మనం ఒక మంచి చట్టం తెచ్చుకోవడంలో? అమ్మా, 1966 నాటి పరిస్థితులు చూస్తే అంత పెద్దగా అవసరం లేకపోయినా విత్తనం, ఎందుకంటే ఆ 66 వ్యవసాయం చూస్తే, మన పూర్వీకులు చేస్తున్న వ్యవసాయం చూస్తే మామూలుగా రైతు తన విత్తనం తనే తయారు చేసుకునేవాడు, బజార్లో పోయి కొనుక్కునేవాడుగా. ఆ రోజే విత్తన చట్టం అవసరం వచ్చింది. తర్వాత విత్తన చట్టము అమెండ్మెంట్ చేసి కానీ దాంట్లో ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చట్టం రావాలి. కానీ మన్మోహన్ సింగ్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒక ప్రయత్నం జరిగింది 2004లో. అది నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టం తేవాలని. అప్పట్లో నేను కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా నేను అన్ని ప్రతిపక్ష పార్టీలను తీసుకొని ఢిల్లీకి వెళ్ళినాం, మన్మోహన్ సింగ్ గారితో కలిసినాం, అప్పటి అగ్రికల్చర్ మినిస్టరు శరద్ పవార్ గారితో కూడా కలిసినాం. అన్ని ప్రతిపక్ష పార్టీలు, దేశంలో ఉన్న ప్రధానమైన ప్రతిపక్ష పార్టీలతో కూడా కలిసి మేము, ఎందుకంటే చట్టములో రైతు హక్కు ఉండాలి. టోటల్గా మల్టీనేషనల్ కంపెనీలు, విత్తన కంపెనీల వాళ్ళకే హక్కులు ఉంటే ఇక దేశంలో ఇక రైతుకి విత్తనం మీద అంటే మనము మూలం ఏమిటంటే, మామూలుగానైతే ఆ రోజులలో సమిష్టి కుటుంబాలు ఉండేవి కాబట్టి విత్తనం తయారు చేసుకునేవాళ్ళు ఆ గ్రామంలో అందరికి ఇచ్చేవాళ్ళమ్మా, వారు ఒకరే ఉపయోగించుకునేవాళ్ళు కారు. కానీ ఇప్పుడు సమిష్టి కుటుంబాలు లేవు, అంత సమయం కూడా వాళ్ళకి లేదు కాబట్టి బజార్లో కొంటున్నారు. ఇప్పుడు దేశంలో ఒక
నిజంగా అవసరం. ఇవన్నీ మీరు ఇందాక మాట్లాడినాం చూడు, ఇవన్నీ అనర్థాలు కట్టుదిట్టంగా రైతుకు మేలు జరగాలి అని అంటే, కంపెనీలను కట్టడి చేయాలి అని అంటే చట్టాలు అవసరం. అయితే ఇక్కడ ఒక కిటుకు ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ప్రయత్నం కూడా సాగనిస్తలేదు వాస్తవానికి. వాళ్ళేమంటారు, విత్తన చట్టం మేం చేస్తాం కానీ మీ రాష్ట్ర పరిధిలో కాదు. అంటే వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితా అంశం. 100%. మరి రాష్ట్రాలకు హక్కు ఉండాలి కదా సార్. ఇప్పుడు వికేంద్రీకరణ ప్రభుత్వాలు అన్నప్పుడు ఒక రైతుకు అన్యాయం జరిగితే సెంట్రల్ లెవెల్ పోయి కొట్లాడలేడు కదా. రాష్ట్ర స్థాయిలో విత్తన చట్టం ఉంటే దానికి సంబంధించి సమగ్రంగా ఉంటే రైతుకు మేలు జరుగుతుంది. మీరు రైట్ ప్రశ్న వేసిండ్రు. వ్యవసాయము రాష్ట్ర పరిధిలో వస్తుంది కాన్స్టిట్యూషన్ ప్రకారమే. కానీ వాళ్ళు ఎందుకో ఏమో వాళ్ళు మీరు ఎందుకు నాకు అనిపిస్తుంది అంటే, ఒకసారి ప్రయత్నం చేస్తే కూడా అడ్డుపడ్డారు. మొన్న ఈ మధ్యన మేము హర్యానాకి పోయినాం. అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ విత్తన చట్టం గురించి మాట్లాడడానికి పోతే అక్కడ హర్యానా ప్రభుత్వం కల్తీ విత్తనాలు కంపన్సేషన్ గురించి కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కానీ ఒక అమెండ్మెంట్ చేసి పంపిస్తే గవర్నర్ దగ్గరనే ఉంది 3 నెలల నుంచి. అంటే ఒక బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న హర్యానాలోనే పక్కన పెట్టారు. ఇవన్నీ పరిణామాలను చూస్తే అంటే మల్టీనేషనల్ విత్తన కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గుతున్నట్టే అనుకోవచ్చు కదా. 100%. ఒక రకంగా అట్లా. రెండవ రకంగా చూస్తే కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయం అప్పచెప్పాలి. వ్యవసాయం తన భూమి కంపెనీలకు కౌలుకి ఇచ్చుకోవాలి. అంటే దేశ రైతుల ప్రయోజనాల కంటే కార్పొరేట్ ప్రయోజనాలే ముఖ్యమా? చూడండి, మా పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్నామమ్మా. ఈ ప్రతిపక్షంలో 2014 నుంచి మేము ఉన్నాము. పదే పదే మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కానీ బయట కానీ చెప్తున్నారు, మీరు ఈ ఆస్తులన్నీ మల్టీనేషనల్ కంపెనీలకు అప్పచెప్పండి, చెప్పొద్దు అని పార్టీ పరంగా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నారు. కానీ ఇంత పెద్ద వ్యవసాయ రంగాన్ని, కోట్ల మంది దీనివల్ల వ్యవసాయం చేసుకునే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క రైతు 3 ఎకరాల రైతుకు కూడా ఒక 2 కుటుంబాలను ఆడ సాకుతాడు వ్యవసాయానికి. అట్లాంటి వ్యవస్థను కూడా మల్టీనేషనల్ కంపెనీలకు అప్పచెప్పాలనే ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఈ మధ్యన మనం చూడలేదా అమ్మా? ఎయిర్పోర్ట్లను వాళ్ళకే ఇచ్చిండ్రు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లు వాళ్ళకే అప్పచెప్పిండ్రు. ఇవన్నీ కూడా మోదీ గారి ఆలోచన విధానంలో అన్ని బాధ్యతలు కంపెనీలకు అప్పచెప్పాలి, హాయిగా మేము అధికారంలో ఉండాలి, రాజ్యం ఏలాలి అనే ఆలోచనే. కానీ పెద్ద వ్యవసాయ రంగం, పరిశ్రమ రంగం ఎంత ముఖ్యమో వ్యవసాయ రంగం కూడా అంతకంటే ప్రపంచంలో అత్యంత వ్యవసాయ యోగ్యమైన భూమి మన దగ్గరే ఉంది. వ్యవసాయం పైన ఆధారపడే కుటుంబాలు కూడా మన దగ్గరే ఉన్నాయి. సార్, ఇప్పుడు తెలంగాణలో చూసుకున్న వాజేడు వెంకటాపురం రైతుల విషయంలో కమిషన్ చాలా సీరియస్ పాత్ర పోషించింది, చాలా సీరియస్గా తీసుకుంది. ఆ ఇష్యూని తీసుకొని వాళ్ళకి న్యాయం చేశారు. ఇంకొక ఇష్యూ ఉంది సార్. ఇప్పుడు తెలంగాణలో చాలా వరకు ఆదివాసీ ప్రాంతాల్లో 1/70 యాక్ట్ అమల్లో ఉంటుంది. కానీ ఎక్కడ చూసినా కూడా నాన్ ట్రైబ్సే ఉన్నారు. నాన్ ట్రైబ్స్ చేతుల్లోనే వేలాది ఎకరాల పొలాలు ఉన్నాయి. అంత మారుమూల పల్లెల నుంచి వాళ్ళు ఇక్కడి దాకా వచ్చి కూడా చెప్పలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. రైతు కమిషన్గా మీరు ఈ విషయంలో ఎట్లా, మీ స్పందన ఏంటి? అమ్మా, ఇది వెస్ట్ గోదావరిలో బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం అక్కడ ఆదివాసులు ఎక్కువ. ఇట్లాంటి సమస్య అప్పట్లో వచ్చింది. నేను అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నా ప్రతిపక్షంలో. ఈ సమస్య వచ్చినప్పుడు ఆదివాసీల భూములన్నీ కూడా నాన్ ఆదివాసీలు వాళ్ళకి కౌలుకు తీసుకొని నడిపించుకునేవాళ్ళు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ నాన్ ఆదివాసీలు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేశారు, మేము ఇంతకాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాం కాబట్టి మాకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వమని. అంటే వాళ్ళకి ఆశ పెరిగింది. అది అసెంబ్లీలో చర్చకు వచ్చింది. చర్చకు వచ్చినప్పుడు సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత అక్కడి ఆదివాసీలను కానీ, అక్కడ నాన్ ఆదివాసీలను కానీ, ఐటీడీఏ వాళ్ళని కానీ అందరిని పిలిపించి అసెంబ్లీ హాల్లో మీటింగ్ అయిన తర్వాత ఒక అభిప్రాయానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఎట్టి పరిస్థితుల్లో 1/70 ప్రాంతంలో ఆదివాసీల భూములను నాన్ ఆదివాసీలకు ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు అని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అప్పటి వరకు వాళ్ళు ఏమన్నారు, మేము ఇంతకాలం నుంచి చేసుకుంటున్నాము, మా పిల్లల పెళ్ళిళ్ళు కావాలి, చదువుకోవాలి,
మాకు ఇబ్బందులు ఉన్నాయి అని అంటే మేము ఏమన్నామంటే కటప్ డేట్ పెట్టండి, ఇక ముందు నుంచి ఈ భూములు ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి లేదని అప్పటి వరకు కొంత కంపన్సేషన్ వాళ్ళకి ఇచ్చినట్టు ఏర్పాటు చేసి ఐటీడీఏలో బాగా నిధులు ఉండే అప్పుడు ఆ మాట కమిషన్ చెప్పిన తర్వాత జరిగిపోయింది. ఇప్పుడు మీరు అన్నమాట ఏంటంటే వాస్తవమే. దీన్ని ఇది కూడా 1/70 తెచ్చింది కూడా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, బ్రహ్మానంద రెడ్డి గారు కేంద్ర హోంమంత్రి ఉన్నప్పుడు వచ్చింది. ఇది రాబోయే రోజులలో ఇట్లాంటి సమస్యలు వస్తాయనే చట్టం తెచ్చు. విప్లవాత్మక చట్టం ఆ రోజుల్లో. పెద్ద చట్టం వాస్తవంగా పెద్ద చట్టం అది 1/70. భూమి హక్కు కలిగించడం ఆదివాసీలకు అనేది పెద్ద చట్టం. సో ఇది కొంత గాడి తప్పి రెవెన్యూ రికార్డులు అని తారుమారై ఆదివాసీలు ఇప్పుడు వాజేడులో కానీ వెంకటాపురంలో కానీ భూములన్నీ నానాదివాసీల హస్తగతం అయిపోయినాయి. వాళ్ళంతా ఫామ్ హౌజులు కట్టుకున్నారు, బాగా ఎంజాయ్ చేసుకుంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మాకు ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ మేము క్రోడీకరించి ఇప్పుడు మా కమిషన్లో కూడా ఇప్పుడు గంగాధర్ గారు ఉన్నారు, వారికి ఒక రంగంలో అనుభవం ఉంది, ఇంకొకరు ఇద్దరు ఉన్నారు. ఆ విధంగానే సునీల్ గారు భూమి రికార్డులలో అనుభవం, ఆయన కమిషన్ మెంబర్. వీటన్నిటిని కూడా ఏ విధంగా కట్టుదిట్టం చేయాలి, నాన్ ఆదివాసీ ఏరియాలో భూములు ట్రాన్స్ఫర్ కాకుండా దీనికి ఏం చేయాలనేది తొందరలోనే మేము కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి. సార్ దీంతో పాటు వ్యవసాయ రంగంలో ఇప్పుడు చూసుకుంటే పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నాయి, గిట్టుబాటు ధర ఏ పంట పండించినా గిట్టుబాటు ధర వస్తలేదు. ఇంకొకటి ఎక్కడ చూసినా కూడా పురుగు మందుల వినియోగం అనేది, కలుపు మందుల వినియోగం అంటే నేను కొంతకాలంగా మారుమూల పల్లెటూర్లలో 1 ఎకరం ఉన్న వాళ్ళని చూసినా 10 ఎకరం ఉన్న వాళ్ళని చూసినా ప్రతి ఒక్కరి దగ్గరికి ఇంటర్వ్యూల కోసం వెళ్ళినప్పుడు కలుపు మందు విపరీతంగా వాడుతున్నారు. అంటే మన తెలంగాణలో భూములన్నీ సారం కోల్పోయే పరిస్థితికి వచ్చినాయి. ఇప్పుడు మనమే చూసుకుంటే మన సంవత్సరం ఏటా 1,90,00,000 టన్నుల యూరియా వాడతాం, అదంతా మన భూములలోకి వెళ్ళిపోతుంది కదా సార్. అది అదనంగా ఈ కలుపు మందులు, పురుగు మందులు అంటే విష రసాయనాల వ్యవసాయం అయిపోతుంది. దీని నుంచి రైతులని మళ్లించే దిశగా మీరు ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు రైతు అనారోగ్యం బారిన పడతాడు, రైతు ఆరోగ్యంగా ఉంటే సమాజ ఆరోగ్యం బాగుంటుంది, రైతు మారితేనే సమాజ ఆరోగ్యం బాగుంటుంది. మీకు నిజంగా ఇంత అనుభవం ఎట్లొచ్చిందో కానీ పురుగు మందులు కానీ కలుపు మందులు కానీ మామూలుగా మీరు చాలా గ్రాస్ రూట్లో బాగా స్టడీ చేసినట్టుంది. కలుపు మందులు వాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. దాన్ని కలుపు తీసుకోవడానికి మేమేమన్నామంటే ఈ మధ్యకాలంలో వాస్తవమే చాలామంది చిన్న సన్నకారు రైతులు ఇవాళ ఉపాధి హామీ పథకం వచ్చింది, గ్రామాలలో కూలీలు దొరకరు, కూలీల కరువు ఉంది. కాబట్టి మేమేమి అడ్వైజ్ చేసినామంటే గవర్నమెంట్కు మేమేం సూచన చేసినామంటే ఇట్లాంటి వ్యవసాయం చేయడానికి చిన్న వ్యవసాయ యంత్రాలు ఇవ్వండి, మెకనైజేషన్ చేయండి. దానివల్ల ఈ కలుపు మందులు మానేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, చిన్న మిషన్ సాళ్ళ మధ్య కనుక తీసుకెళ్తే కలుపు పోతుంది, సులభంగా చేసుకోవచ్చు. దానివల్ల పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది. ఈ మందు వేయడం వల్ల భూమి నిస్సారం అయిపోతుంది. ఒక ఆయన పెద్ద శాస్త్రవేత్త మాకు బుక్ రాసిచ్చాడు, ఇంకొక 20 సంవత్సరాలు అయితే మన భూమి పనికిరాదు, వ్యవసాయం పనికిరాదు. ఇప్పటికే పంజాబ్లో పరిస్థితి వచ్చింది. పంజాబ్లో పండించిన పంట కూడా తింటే కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, క్యాన్సర్ వస్తుందని కూడా తేలింది అది. సో అందువల్ల భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో వీటిని పక్కన పెట్టి మనం కూడా కొంత మార్పు తీసుకొచ్చి మెకనైజేషన్ తీసుకురావాలి. ఏ విధమైన కెమికల్ వాడొద్దు, మంచిది కాదు కూడా. ఇంకొకటమ్మా, ఇందులో దీని మీద నియంత్రణ లేదు. గ్రామాలలో ఏం చేస్తారు, ఒక ఆయనకు ఎరువుల దుకాణం ఉంటుంది, అందులోనూ పెస్టిసైడ్ అమ్ముకుంటాడు, ఇతరవన్నీ అమ్ముకుంటాడు. ఈ పెస్టిసైడ్ అనేది నియంత్రణ లేకపోవడం వల్ల రైతు ఏం చేస్తాడు, నా పొలానికి ఒక తెగులు వచ్చింది అంటే ఫలానా మందు తీసుకుపోమంటాడు. రైతు అమాయకుడు నమ్మి తీసుకుపోతాడు, అది ఎంత ఖర్చు అయినా. ఆ మందును పొలంలో వాడితే అది
ఉన్న పొలం కూడా చెడిపోయింది. అంటే ఎందుకని రెగ్యులైజేషన్ లేదు? ఇప్పుడు ఒక రెగ్యులేషన్ పెట్టాలి కదా, ఇన్ని కంపెనీలు ఉండాలి, ఇంత ఆథరైజేషన్ ఉండాలి అని ఒక బాధ్యతలు వాళ్ళకి ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఒక రెగ్యులేషన్ పెడితే ఇవి అరికట్టగలం కదా సార్. ఇష్టం ఉన్నట్లు వాళ్ళకు మీరు ఇష్టం ఉన్నట్టు అమ్ముకోండి అంటే బెల్ట్ షాప్ల మాదిరిగా ఊర్లో ఫెర్టిలైజర్ షాప్లు అయిపోతున్నాయి. మేము మౌఖికంగా ఇంకా దాని మీద రూల్ తయారు చేయలేదు, కానీ మౌఖికంగా అగ్రికల్చర్ కమిషను డైరెక్టర్ అగ్రికల్చర్కి ఒక మాట ఏమన్నామంటే, మీరు లైసెన్స్ ఇవ్వండి వాళ్ళకి. ఎవరైనా మనకు ఏదైనా తలకాయ నొప్పి లేస్తానో లేకపోతే కడుపు నొప్పి లేస్తానో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన రాసిచ్చిన మందు షాపుకు పోయి కొనుక్కుంటాం. ఇక్కడ ఏమవుతుంది, షాప్ ఆయన ఏది చెప్తే అదే తెచ్చుకుంటాం. వాడుతున్నారు. కాబట్టి మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి మౌఖికంగా ఏం చెప్పినామంటే, మీరు అక్కడ ఉండే ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను మొదలు అడగండి, దీనికి ఏ విధమైన పెస్టిసైడ్ వాడాలి అనేది ఆయన రాసిస్తేనే కొనుక్కోండి, ఆ విధంగా నియంత్రణ పెట్టండి అని వాళ్ళకి మౌఖికంగా చెప్పినాం. వాస్తవం, అన్నిటిపైన నియంత్రణ ఉండాలి. ఇదంతా కూడా ఏమైపోయింది, విత్తనము, పెస్టిసైడు, ఎరువులు ఒకటి కాదు, నియంత్రణ లోపం వల్ల రైతు నష్టపోతున్నాడు, పెట్టుబడి పెరిగిపోయింది, వ్యవసాయం లాభసాటిగా లేకుండా అయిపోయింది. చూడు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాభసాటిగా లేదని తెలిసి ధాన్యం మీద బోనస్ పెట్టాం. ఎక్కడ లేదమ్మా దేశంలో 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. సో ఇవన్నీ ఆర్థికపరమైన రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా కూడా రైతుకి అంటే ఇది ఒక మంచి పరిణామం సార్ బోనస్. అదే విధంగా ఇది కూడా గ్రాడ్యువల్గా ఈ రసాయన రహితంగా కూడా వ్యవసాయాన్ని తీర్చిదిద్దితే మన సమాజం ఆరోగ్యం బాగుంటుంది కదా. ఆరోగ్యం బాగుంటే అదనపు ఖర్చు కూడా తగ్గుతుంది మనకి. ఇది 100% కరెక్ట్. ఇది సేంద్రియ వ్యవసాయం పక్కన పోవాలి. రైతులు కూడా చాలామంది వాళ్ళంతలో వాళ్ళే స్వచ్ఛందంగా సేంద్రియ వ్యవసాయం దిగిపోతున్నారు. అంటే ప్రభుత్వం తరఫున కూడా ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుంది అనే మాట కూడా రైతుల నుంచి వచ్చింది. ప్రభుత్వం కూడా పాలసీగా తీసుకోవాలి. ఒకేసారి మొత్తం సేంద్రియ వ్యవసాయం పోలేము, కానీ గ్రాడ్యువల్గా పోవాలి. దానికి సంబంధించిన వనరులు, వసతులు అన్నీ ఏర్పాటు చేయాలి. ఆ సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన పంటకు సర్టిఫికేషన్ ఉండాలి. మామూలుగా కెమికల్ ఎరువులు వేసి పండించింది నిగనిగా ఉంటుంది. ఈ పంట ఇంత జాగ్రత్తగా పండించినా ఇది అదొక రకంగా అంటే సర్టిఫై చేసి ఇది సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన పంట అని అన్నప్పుడు కొనుగోలుదారు కూడా అదేవిధంగా ధర పెట్టి కొనుక్కుంటాడు. మీరు చూడండి అమ్మా, ఈరోజు దేశంలో చదువుకున్న వాళ్ళంతా ప్రోటీన్లు ఉన్న ఆహారానికి అలవాటు పడుతుంది. రెండవది, ఈ పురుగు మందులు చల్లని పంటల విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారు. కాబట్టి మార్పు వచ్చింది, కన్జ్యూమర్లో మార్పు వచ్చింది, అవసరం కూడా. దీని విషయంలో ఒక పాలసీగా తీసుకొని అంచెలంచెలుగా. అంటే దీనికి సంబంధించి మీరు ప్రభుత్వానికి ఏమైనా సిఫార్సులు అందించారా? అమ్మ, ఇప్పటి వరకు మేము ఇవ్వలే, ఎందుకంటే ఇంకా అనేకమైనవి ప్రధానమైనవి ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంక ఇవ్వలే. కానీ క్షేత్రస్థాయిలో పోయి రైతులతో మాట్లాడినాం. కరీంనగర్లో పోయిన ఒక చోట మొత్తం వాళ్ళతో మాట్లాడినాం. వాళ్ళు నిజంగా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అప్పుడు ఈ మాట కూడా అడిగినాం, మీరు రేపు 70% 80% సేంద్రియ వ్యవసాయం దిక్కు, ప్రకృతి వ్యవసాయం దిక్కు పోయినప్పుడు దానికి కావలసిన ఎరువు కానీ ఇంకోటి కానీ ఏ విధంగా అందించగలుగుతారు? ఉదాహరణకి పశుమూత్రం వాడాలి, పశువుల పెండ కావాలి, ఇవన్నీ బంద్ చేయాలి. ఎట్లా అందించగలుగుతారు అని అంటే వాళ్ళు పూర్తిగా సమాధానం చెప్పలేకపోయింది. కానీ వాస్తవం, ఈరోజు దీనికి సేంద్రియ వ్యవసాయం దిక్కు పోవాలి అని అంటే మేము ఇప్పటికే కమిషన్ ఆలోచన చేసినాం. ఈ పశుసంవర్ధక శాఖ ప్రధానంగా తీసుకొని చిన్న రైతులకి ఎట్లాగైతే పోల్ట్రీ ఫారాలు పెట్టుకుంటున్నారో ఆ విధంగా ఆవులు, బర్రెలు ఇస్తే ఒక రకంగా ఆ పాడి ఆదాయం వస్తుంది. రెండవది, పేడ బాగా కాస్ట్లీ అయిపోయింది. తన పొలంలో వేసుకోవచ్చు, మిగిలింది పక్క రైతుకు అమ్ముకోవచ్చు, ఆదాయం వస్తుంది, పొలం బాగుపడుతుంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ల మధ్యన సమన్వయ లోపం కూడా. ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, అదొక శక్తి కేంద్రం. అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ
విద్యను అందించడమే కాకుండా వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించినప్పుడే ఆ విజ్ఞానం అనేది పొలాలకు చేరుతుంది కదా. ఆ విజ్ఞానం అనేది రావడంలో, పొలాలకు రావడంలో చాలా అడ్డుగోడలు అయితే కనిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి సార్? ఇప్పుడు పరిశోధన ఫలాలు పొలాలకు అందకుంటే వేస్ట్ కదా. ఇప్పుడు మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఒక కార్యక్రమం తీసుకున్నారు. శాస్త్రవేత్తలు పొలాలకి అవును. అనుకున్నప్పుడు వాస్తవంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండాలి, హార్టికల్చర్ వాళ్ళు ఉండాలి, పశుసంవర్ధక శాఖ, యూనివర్సిటీ వాళ్ళు, ఈ అందరూ కలిసి పొలాలకు పోవడము ఒక ఎత్తు అయితే, ఎందుకు పెట్టుకున్నారు? ఇది వర్షాకాలం పంట మొదలు అవ్వబోతుంది కాబట్టి పెట్టుకున్నారు. మేమేమంటామంటే తరచుగా పొలాలకు వెళ్ళండి, అవును సార్, అవును, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ ఇబ్బందులు వినండి. ఇన్ని కలిసి అందరూ కలిసి ఈ సమన్వయం కావాల్సిన అవసరం ఉంది. వాస్తవమే, ఒక డిపార్ట్మెంట్కు ఒక డిపార్ట్మెంట్ సమన్వయము లోపం కూడా వ్యవసాయదారుడికి ఇబ్బందికరంగా ఉంటుంది. మీ అనుభవాలు చెప్పండి. నేనైతే అంటామా, శాస్త్రజ్ఞుడు ఎంత ముఖ్యమో వ్యవసాయదారుడికి, స్వయాన వ్యవసాయం చేసేవాడికి కూడా శాస్త్రజ్ఞుడి కంటే ఎక్కువ అనుభవం ఉంటుంది. పంట పండించేవాడికి మామూలు అనుభవం ఉండదు. కాకపోతే ఆయనకి ఏంటంటే టైం దొరకదు కాబట్టి, మీరు ఇదిగో మా దగ్గర ఉంది ఇది, ఈ స్కీమ్ మీకు ఇస్తాము అని చెప్పడానికి ఇన్ని డిపార్ట్మెంట్ కలిసి ముఖ్యమంత్రి గారు ఎంత ఉదారంగా 1 కోటి 1,00,000 కోట్ల పైచిలుకు ఈ సంవత్సరం లోపల ఇచ్చిన రకరకాల ఆర్థిక సాయం, ఇది మామూలుగా ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు కూడా. అట్లనే శాఖలు కూడా ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి ఆలోచన విధానంగా అధికారులు కూడా పొలాలకు పోవాలి, స్వయంగా వాళ్ళకి చెప్పాలి. ఎప్పుడు కూడా నిరంతరం వారానికి ఒకసారి, ఇప్పుడు మన కలెక్టర్ గారులను అన్నాడు, కలెక్టర్ గారి మీటింగ్లలో, ఏమయ్యా మీరు వెళ్ళండి, రాత్రిళ్ళు అక్కడే పడుకోండి, పాఠశాలలకు వెళ్ళండి. అట్లా పంట పొలాలకు కూడా శాస్త్రజ్ఞులు వెళ్ళాలి, అధికారులు వెళ్ళాలి, అందరు కలిసి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే ముఖ్యమంత్రి గారి ఆలోచన, మంత్రివర్గం ఆలోచన, అదమ్మా ఇది పెద్దది సమస్య, మేజర్ ఇష్యూ ఈజ్ అగ్రికల్చర్. ఇంకా దీంట్లో ఉపాధి అవకాశాలు పెరగాలి. గ్రామాలు విడిచిపెట్టేటి పట్టణాలకు వస్తున్నారు, ఆగాలి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు, నువ్వు ఈ తరం అమ్మాయివైనా నీకు ఈ అనుభవం వచ్చింది, పొలాల్లో తిరుగుతున్నాం కాబట్టి. ఈ వ్యవసాయంలో యువకులు రావాలి, చదువుకున్న వాళ్ళకి రావాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్న వాళ్ళు రావాలి. దీనివల్ల దేశానికి మంచిది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి పరిశ్రమ, వ్యవసాయం రెండు కూడా సమపాళ్లలో ముందు సక్సెస్ అవుతుంది. సార్, ఇప్పుడు ఒక అతిపెద్ద సక్సెస్ని రైతు కమిషన్ చూసింది. తక్కువ కాలంలో న్యాయం చేశారు, రైతు కమిషన్ మా వెనక నిలబడింది, వెన్నెముక్కలాగా నిలబడింది అన్న సంతోషాన్ని చూసి మీకు ఏమనిపించింది నిన్న? అమ్మా, నిన్న మేము అది అయిపోయాక భోజనం చేసి వాపసు వస్తున్నాం హైదరాబాద్కు. అక్కడికి పోయిన వాళ్ళందరం కూడా ఒకే బండిలో కూర్చున్నాం. ఒకరికొకరు మాట్లాడుకునేటప్పుడు ఎంత తృప్తిగా మాట్లాడిందంటే మా కమిషన్ మెంబర్లు, అన్న ఇవాళ ఈ డబ్బు బయటికి వెళ్ళిన తర్వాత రైతుల వాళ్ళ ముఖాలలో చూసి సొంత ఇట్లా తన కుటుంబీకులు ఏ విధంగా ఒక మంచి పని జరిగితే ఆనందపడతారో ఆ విధంగా కమిషన్ మెంబర్లు కానీ, నేను కానీ, ఆదివాసీలు అందరూ కూడా అమాయక రైతులు. అక్కడ నిన్న ఇంత పెద్ద కార్యక్రమం, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, స్వయాన సీతక్క గారు, ఆ జిల్లా మంత్రి, కలెక్టరు, అధికారులు, రైతులు విపరీతంగా. ఇది నేను అందుకే అక్కడ అన్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా విత్తన కంపెనీల వాళ్ళు ఇచ్చిన విత్తనం వల్ల నష్టం జరిగితే అది నష్టపరిహారం ఇప్పించింది ఏ రాష్ట్రంలో జరగలే. తొలి రాష్ట్రం తెలంగాణ. అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. వేదిక మీద ఎవరున్నారు? అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు, సీతక్క గారు ఉన్నారు, అందరూ అధికారులు ఉన్నారు, మా కమిషన్ మెంబర్లు ఉన్నారు. నిజంగా ఏమనిపించిందంటే, ఒక పక్కనేమో మొగుళ్ళు, వర్షం పడుతుందా అని ఒక భయం. అయినా ఒక చిన్న ప్లేస్లో కూర్చున్నా కూడా వేల మంది రైతులు. అది నిజంగా
నా జీవితంలో కానీ మా కమిషన్ మెంబర్ల జీవితంలో కానీ మర్చిపోరాని సంఘటనలు. దానికి ఇప్పటికి కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ మీ టీవీ ఒకవేళ నా దృష్టికి తీసుకురాకపోయి ఉంటే, మీరు ఆ విధంగా సీరియస్గా తీసుకుపోయి ఉండకపోతే ఇంత మేలు జరిగేది కాదు. ఎవరో ఒక కారణం ఉంటారమ్మా. ఏదైనా ఒక మంచి జరగాలి అని అంటే ఎవరో కారణం ఉంటారు. దానికి నేను ఒక్కని కాదు, నా నా దృష్టికి వచ్చిన తర్వాత నేను మా కమిషన్ మెంబర్లతో పాల్పంచుకొని మేము ఎంత జాగ్రత్తగా అడుగులేసినామంటే, అన్నీ పగడ్బందీగా ఆధారాలను దగ్గర పెట్టుకోండి. వాళ్ళు మామూలు మనుషులు కాదమ్మా. అవును సార్. కంపెనీల వాళ్ళంటేనే బాగా వాళ్ళకి పెద్ద కంపెనీలు. ఈ దేశ చరిత్రలో ఈ రాష్ట్రంలో కూడా అమ్మా, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ రకంగా ఇంత డబ్బు ఇంతమంది రైతులకు అందించిన తొలి ఘటన ఇది. సార్, రైతు కమిషన్ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలి, రైతులకు మేము ఉన్నామంటూ వెన్నెముకగా నిలవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయం మా కోసం కేటాయించారు. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని రైతుల సంక్షేమానికి రైతు సంక్షేమ కమిషన్ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని కోదండ రెడ్డి గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.